మళ్ళా తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడితే 'పవన్ కళ్యాణ్ వర్సెస్ రావణ్' వినిపిస్తుంది. 'పవన్ కళ్యాణ్' ఫస్ట్ తనని ఒక కమ్యూనిస్ట్‌గానో ఎలాగనో పోర్ట్రే చేసి, ఈరోజు నేనే సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా బిహేవ్ మా చేస్తున్నారు. ఆశ్రమం పక్కన ఒక ఫంక్షన్ ఉంది నాకు సంబంధించింది అది. దాంట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో అది బహుశా 2006, 7, 5 ఆ ప్రాంతాలు ఇప్పుడు నాకు గుర్తులేదు సో కరెక్ట్గా. మాజీ నక్సలైట్లతో ఆయన సభ పెట్టాడు. నాకు తెలిసిన మిత్రులు అడిగారు, పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ పెట్టుకుంటాడు మీరు ఇవ్వాలని. అడిగితే ఆయన ఎవడో నా మిత్రుడని నేను ఇచ్చాను. నేను పోలేదు ఆ సభకి. పవన్ కళ్యాణ్ మీద నాకు ఆసక్తి లేదు, మాజీ నక్సలైట్ల మీద అసలు నక్సలైట్ల మీద ఆసక్తి లేదు, అందుకని నేను పోలేదు. నక్సలైట్లతోటి మాజీ నక్సలైట్లతోటి ఈయనకున్న అనుబంధం అనేది ఎవరిని అడిగినా చెప్తారు. సినిమాలు కాదు, అందరూ స్నేహితులే ఆయనకి. కానీ వాళ్ళు ఎవరున్నారు? గద్దర్ ఉన్నాడు, ఆయన మొన్న కదా కారు ఇచ్చానని చెప్తున్నాడు కదా. గద్దర్ ఏమీ మావోయిస్ట్ నిర్మాణంలో లేడు, కానీ ఆ పార్టీ సిద్ధాంతం తప్పని ఇప్పటిదాకా చెప్పినట్టు నాకు గుర్తులేదు. అలాగే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎటు కొంత లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు లెఫ్ట్తో పొత్తు కూడా పెట్టుకోడు మొన్నటిదాకా ఆయన. ఇప్పుడు అబౌట్ టర్న్ కొట్టాడు. చెప్పండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. అన్అపాలజెటిక్ సనాతన అని చెప్పాడు. అట్లా చెప్పిండు కదా. అంటే ఆయనను విమర్శిస్తే హిందూ ధర్మాన్ని విమర్శించినట్టే అవుతుంది. అట్లా ఎవరు చేసినా కానీ వాళ్ళందరి మీద కేసులు. ఆయన మనోభావాలు హట్ అయితే, ఆయన ఎమోషన్స్ ట్రిగర్ అయితే వాళ్ళ మీద ఉపా కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? రావణ్ ఎందుకు ఈరోజు ఉపా కేసుకి బలవ్వాల్సి వస్తుంది? ఆ కేసులో నిజానికి సహేతుకత ఏమైనా ఉన్నదా? అంటే ఒక కేసు కాదు, చాలా కేసులు ఉన్నాయి. ఒక కేసు కాకుండా కేసు వెంబడి కేసు పెట్టారు. ఓ కేసులో బెయిల్ రాగానే మళ్ళీ కేసు, ఇంకో కేసులో బెయిల్ రాగానే మళ్ళీ కేసు. ఊపా కేసు గురించి నాకు ఎక్కువ ఆందోళన. నేను ఒక పాత్రికేయుడుగా నేను కేసులు ఫేస్ చేశాను, తప్పుడు కేసులు ఫేస్ చేశాను. రావణ్ కంటే తీవ్రమైనటువంటి కేసులు, ఎక్స్ప్లోజివ్స్ తీసుకొచ్చి మరి కేసులు పెట్టి నక్సలైట్గా ఆయుధాలు సప్లై చేస్తాను నా మీద కేసు పెడితే, మొత్తం సైబరాబాద్ కమిషనరేట్ 2004లో మొత్తం ప్రజలంతా మొత్తం ధర్నా చేసి 8-9 గంటలు అక్కడే కూర్చుని, ఏది సంధ్య గారు, జ్వాలాముఖి గారు, లక్ష్మీభారతి గారు రాత్రి 8 గంటల దాకా కూర్చున్నారు, నన్ను విడిపించుకున్నారు. ఇవన్నీ నేను ఫేస్ చేశాను. ఈ రావణ్ కంటే తీవ్రమైన చెప్తున్నాను నేను మీకు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఈ కేసు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉపా కేసు పెట్టుంటే కనుక చాలామందికి న్యాయంగానో అన్యాయంగానో పెడుతున్నారు కాబట్టి అలా పెట్టారేమో అనుకునేవాళ్ళం. కానీ మీరు ఎలా పెట్టారంటే, మొదట కేసు పెట్టి ఇతను లోపల ఉంటాడు, బెయిల్ తెచ్చుకుంటే కోపం వచ్చి ఆయన బయటకు వెళ్తుంటే మళ్ళీ కేసు పెట్టారు, మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ కేసు పెట్టారు. 4 కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న తర్వాత 5వది ఉపా పెట్టారంటే, ఈయనని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి లోపల ఉంచాలనే అభిప్రాయంతో వరుసగా కేసులు పెడుతున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో దేనికైనా బెయిల్ వస్తుంది ఈ కేసులకైనా అర్థమైన తర్వాత, ఈ కేసులు బెయిల్ రాంది ఏముంటుందని ఆలోచించి మీరు ఉపా పెట్టారని అనుమానించాల్సి వస్తుంది. ఉపాకి వారు చెప్పినటువంటి ఒకే ఒక ఆధారం నేను అర్థమైనంత వరకు, మన తర్వాత ఏమైనా యాడ్ చేస్తారేమో, ఫోన్లు దొరికినాయి, ఎక్కడ దొరికినాయి ఫోన్లు ఇప్పుడు మీ చేతిలో ఉంటే మీరు ఇంప్లాంట్ చేయొచ్చు, ఆయన సిస్టంలో ఇంప్లాంట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలా చేసినట్టుగా గతంలో ఆధారాలు మనకు అనేక కేసులు కనిపించినాయి. ఇవాళ రావణ్కి సంబంధించి వారు చెప్పినటువంటి ఒకే ఒక ఆధారం ఏంటంటే, హిడ్మా చనిపోయినప్పుడు హిడ్మాకి నివాళి అర్పిస్తూ ఆయన ఏదో కొన్ని మాటలకి వాయిస్ ఓవర్ చెప్పాడు. ఆ వీడియో అవైలబుల్గా ఉంది. దాంట్లో ఆయన ఈ పోరాటాలు ఆగవు, ఈ పోరాటాలు రావాలి, వస్తాయి అని చెప్పాడు. విస్పష్టంగా మావోయిస్ట్ పార్టీలో చేరండి, మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీ కరెక్ట్ అని చెప్పినట్టు నాకు అనిపించలేదు. హిడ్మాకి సంబంధించి దేశంలో అనేక మంది దాని మీద వ్యాసాలు రాసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, ఆయన ఆ రోజుల్లో మనకు అందరి మీద కేసులు పెడితే ఈ దేశంలో చేయడం సరిపోతలేదు, అంతమంది చేశారు. ఇదేం కొత్త విషయం కాదు. కానీ మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీకి సంబంధించి విస్పష్టంగా తీసినటువంటి సినిమాల గురించి నేను మాట్లాడాను. నేను పవన్ కళ్యాణ్ ఒకటి గురించి కాదు, సినిమాల్లో ఎప్పటి నుంచి తీస్తూనే ఉన్నారు. ఎన్కౌంటర్ అనే పేరు మీద కృష్ణ గారి సినిమా ఉంది, సూపర్ స్టార్ ఆయన. అడవిలో అన్నలని మోహన్ బాబు గారి సినిమా ఉంది. నాగార్జున గారి సినిమా రక్షణ అనేటువంటి సినిమాలో నక్సలైట్లు డైరెక్ట్గా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి కూర్చుని ఏదో పరిష్కారం చేస్తారు. థియేటర్ అంతా వేయాలి, ఆ సినిమాని థియేటర్లో చూశాను. వాళ్ళ క్యారెక్టర్ అంతే, వెళ్ళిపోతారు. అలాగే హీరోలు నక్సలైట్లు అయినవి. అలా రామోజీరావు గారు సైతం నక్సలైట్ల మీద సినిమాలు తీశాడు. నక్సలైట్ ఐడియాలజీని డిస్కస్ చేయడానికి చివరిదాకా దాన్ని డిస్కస్ చేసి, అవునను నారాయణమూర్తి గారు అయితే బ్రాండ్ అంబాసిడర్లా కంటిన్యూస్గా దాని సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. ఆయన వీళ్ళందరూ ఫంక్షన్స్కి వస్తాడు. అలాగే మాధవ రంగారావు కమ్యూనిస్ట్ సినిమాలు తీసేవాడు, నక్సలైట్ సినిమాలు కాదనుకోండి. ఇలా రకరకాల సినిమాలు తీసేవాడినారు. పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి జల్సా అయితే డైరెక్ట్గా ఆయన నక్సలైట్. దాంట్లో నేను నక్సలైట్ అయ్యాను అని గట్టిగా పడతాడు. ఏదో బాధ, అణచివేత, పీడన అవన్నీ ఉన్నందుకు అయ్యాడు అని. అది దానికి పరిష్కారం కింద నక్సలైట్ ఉద్యమంలో చేరినట్టు దాంట్లో కనిపిస్తుంది. కనిపించినప్పుడు పార్టీలో ఏదో చిన్న చిన్న నిర్ణయాలకు సంబంధించి ఇది ఇలా చేయకూడదు, ప్రజలు చచ్చిపోకూడదు అనే విభేదం మీద ఆయన మనసులో విభేదం ఉండిపోయిన తర్వాత ఏదో కారణాలు బయటకు వచ్చాడు. ఎగ్జాక్ట్ విభేదమే వచ్చినట్టు కూడా ఏమీ లేదు.
మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం తప్పు, ప్రజా సైన్యం తయారు చేసి సాయుధ పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేయడం తప్పు అనే స్టేట్మెంట్ దాంట్లో లేదు. మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీ తప్పని లేదు. అణచివేతకు గురైన నక్సలైట్లో చేరడం తప్పని నేను గమనించాను అనేది స్పష్టంగా లేదు. అంచేత దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వడంలో తప్పే ఉంది. మన దేశంలో సినిమాలు చూసి మర్డర్లు చేస్తారు, సినిమాలు చూసి ఇంకా రకరకాల పనులు, బ్యాంకు దోపిడీలు, ఇంకా రకరకాల దోపిడీలు ప్లాన్ చేసి. దృశ్యం అని సినిమా ఉంది కదా, ఆయన ఎట్లా మర్డర్ చేసి దాక్కోవాలో సినిమాలు చూసి గమనించాను. ఆ హీరో క్యారెక్టర్ అది. ఇట్లా రకరకాలుగా చేయడం ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉంది. శివ సినిమా వచ్చినప్పుడు చైన్ పట్టుకుని చాలామంది కుర్రాళ్ళు తిరిగేవారు. భవానీ మాదిరిగానే సిగరెట్లు తాగుకుంటూ ఆ టైప్లో ఉండేది. విలన్స్ కూడా ఇన్స్పిరేషనే, విలన్స్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. అంటే హీరోని చూసే కదా, అన్ని రకాల క్యారెక్టర్స్. నువ్వు అంత సినిమా తీసిన తర్వాత, నువ్వు నక్సలైట్లతో స్నేహం చేసిన తర్వాత, బయట ఇంటర్వ్యూల్లో ఆవిడ తులసిచంద్ గారు ఇంటర్వ్యూని తన ఛానల్లో ప్లే చేయడం నేను చూశాను. అవును, నేను నక్సలైట్లో కడదాం అనుకున్నాను, గన్ను పట్టుకుందాం అనుకున్నాను అని చెప్పాడు నేను. అప్పటికి కూడా మావోయిస్ట్ పార్టీ నిషేధమే ఉంది. అలాగే ఇలా వెళదాం అనుకున్నాడని చిరంజీవి గారు కూడా వేరే సందర్భంలో చెప్పినట్టుగా ఆవిడ చూపించారు. నేను చిరంజీవి గారిది రామ్ చరణ్ది మొన్న నక్సలైట్ గెటప్స్ తోటి ఉన్నటువంటి సినిమా వచ్చింది. ఇంత ఉన్న తర్వాత వీళ్ళందరూ చూపించే ప్రభావం కంటే కూడా రావణ్ చూపించే ప్రభావం చాలా చాలా, అది ప్రభావమే కాదు. హిడ్మా చచ్చిపోతే చాలామంది కూర్చుని ఇప్పుడు నకిలీ ఎన్కౌంటర్లు చేస్తున్నారు, అసలు ఎన్కౌంటర్లు చేస్తున్నారు, నిజంగా చేస్తారు, న్యాయ విచారణ చేయండి అనేది దేశంలో చాలామంది వాళ్ళంతా నక్సలైట్లు కాదు. న్యాయం జరగాలని కోరుకునే, ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకునే, ఎవరు పడితే వాళ్ళు ప్రాణాలు తీయకూడదని కోరుకునేవాళ్ళు. అట్లా హిడ్మా ఎన్కౌంటర్ మీద డౌట్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే హిడ్మా యొక్క సిద్ధాంతంతో విభేదం ఉన్నా ఆయన నిజాయితీ పట్ల గౌరవం ఉన్నవాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. అంటే తప్పే ఉంది. సో అందువల్ల ఇప్పుడు రావణ్ మీద మామూలుగా కేసులు పెడుతుంటే నేనైతే పెద్దగా ఏం కేసులు పెట్టాడు, బెయిల్ వస్తుంది, పోరాడుకుంటాడు అనే పద్ధతిలో నా పనిలో నేను బిజీగా ఉన్నాను. కానీ ఊపా పెట్టారనగానే నేను చాలా కంగారు పడ్డాను. అంటే ఊపా చట్టం యొక్క నేచర్ మనకు తెలుసు. ఊపా కాదు, అటువంటి నల్ల చట్టాలు మనకు వరుసగా వస్తూనే ఉంటాయి. గతంలో నామి పోటా పెట్టడానికి ప్రయత్నం చేశారు. నాసా, ఎస్మా, ఎమర్జెన్సీ రోజుల్లో ఇంకా టాడా, ఇలాంటి రకరకాల చట్టాలు ఉండేవి. తర్వాత ఇప్పుడు ఊపా అనేటువంటి చట్టం వచ్చింది. ఎమర్జెన్సీ అనేటువంటిది ఎంత దుర్మార్గమైంది, ఏడాదిన్నర పాటు ప్రజలు పీకుతుందని మనకి బీజేపీ వాళ్ళే బాధపడుతూ ఉంటారు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా జైళ్ళలో ఉన్నారు, వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా. మోడీ గారు కూడా ఆ టైంలో రహస్యంగా తిరిగాడు. నిర్బంధము, నల్ల చట్టాలు ఎంత తప్పో మనకు తెలుసు. న్యాయ వ్యవస్థలో మనకున్న సూత్రం ఏమిటంటే, ఒక నిర్దోషికైనా శిక్ష పడకూడదు, ఎవరైనా దోషులు తప్పించుకున్నా పర్వాలేదనే సూత్రం. ఇప్పుడు ఏంటంటే ఎవడు తప్పించుకున్నా దోషైన నిర్దోషైన శిక్షించేద్దాం అనేది ఉపాసిస్తాం. మీరు దోషి అని నిరూపించాల్సిన బాధ్యత రాజ్యానిది, పోలీసులది, బయట చట్టాలు. కానీ మీరు నిర్దోషిని నిరూపించుకోవడం మీరు చేయాల్సింది ఊపా కేసులో. ఊపా కేసులో ప్రధానం ఏంటంటే మీకు బెయిల్ వచ్చే అవకాశం లేదు, బెయిల్ ఇవ్వరు. ఆ విధంగా వందల మంది ఇప్పుడు న్యాయస్థానంలో జైళ్లలో మగ్గుతున్నారు బెయిల్ లేక. వాళ్ళలో స్టాన్ స్వామి చచ్చిపోవడం ప్రపంచవ్యాప్తంగా అందరినీ, ఒక ముసలాయన పాపం, ఆయనకు స్ట్రా కూడా ఇవ్వలేదు, ఆయన కాఫీ సిప్ చేయలేని పరిస్థితిలో, నీళ్లు తాగలేని పరిస్థితిలో ఉంటే ఆయన బాధ పెట్టారు, ఆయన చనిపోయాడు. సాయిబాబా అయితే ఆయన విముక్తి అయి బయటకు వచ్చిన తర్వాత చచ్చిపోయాడు. ఎందుకంటే ఆ జైల్లో పడ్డ ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఆయన ఒక రకంగా హత్య చేసినట్టు లెక్క. అదేవిధంగా మన వరవర గురించి తెలుసు, వారి అభిప్రాయం ఎలా ఉంది, వారి అభిప్రాయం ఎలా ఉంటే ఆ ప్రకారం శిక్షించాలి. ఓపాతో సమస్య బెయిల్ రాదు. ఇట్లా అసలు వామపక్ష భావజాలతో సంబంధం లేని వాళ్ళు మావోయిస్టులు కాదు నిర్ధారణగా చెప్పగలిగిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ జీవితంలో. సుధా భరద్వాజ్ గారు, షీఈ్ నాట్ ఏ మావోయిస్ట్, ఆవిడ మావోయిస్ట్ ఐడియాలజీ సబ్స్క్రైబర్ కాదు, పౌర హక్కులు న్యాయవాది. ఆవిడ జైలుకి వెళ్ళారు, అనేక మంది జైళ్ళకి వెళ్ళారు. సో హిమాంశు కుమార్ అనేటువంటి ఆయన గాంధేయ ఆశ్రమాన్ని స్థాపించి ఆశ్రమం మొత్తం విధ్వంసం చేశారు పోలీసుల చేతిలో ఉన్న అసాధారణ అధికారాల వల్ల. అంటే ఈ ఓపా చట్టంలో ఎప్పుడైతే బెయిల్ నిరాకరించే పద్ధతి ఉందో, అంత పెద్ద చట్టం ఆయన మీద ప్రయోగించాల్సినంత నేరం ఎక్కడ చేశాడు. కేవలం కక్ష చొప్పున నువ్వు బయటకు రావడానికి వీలు లేదు, నీ మీద కేసు పెడతాను. ఓపా ఎందుకు ప్రయోగించారంటే, లేదు ఆయన పవన్ కళ్యాణ్ తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిడితే తిట్టిన కేసు పెట్టండి, ఏమని తిట్టాడు అదే కేసు పెట్టండి. మొత్తం రోజు రాజకీయ నాయకులు ఒకళ్ళొకరు తిట్టుకోవడమే కదా. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రంలో అధికారంలో లేని వాళ్ళు అబద్ధాలు చెప్పడం, తిట్టుకోవడం మన దేశంలో సర్వసాధారణ. అందరూ తిట్టుకుంటున్నారు, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలి, ఏది నువ్వు గెస్ట్ హౌస్ దాటకూడదు, నువ్వు అక్కడే నాశనం ఎందుకు కాలేదు, నువ్వు ఎందుకు పుట్టావు అని రోజు తిట్టుకోవడం మనం చూస్తున్నాం. బూతులు తిట్టుకోవడం చూస్తున్నాం. సినిమాల్లో కూడా బూతులు వచ్చేసినాయి. యూట్యూబ్లో అయితే చెప్పక్కర్లేదు. ఒక్క రావణ్ణే పట్టుకుని బాధ పెట్టాల్సిన అవసరం ఏముంది? అందరినీ కూడా నియంత్రించండి, దానికి ఏం తప్పేం లేదు. ఆయన కనుక ఆయన సెల్ ఫోన్లో ఏదో దొరికినాయి మార్ఫింగ్ వీడియోలో, అసలు వీడియోలో, అమ్మాయి కేసు పెట్టండి, అమ్మాయి ఎవరినో కంప్లైంట్ చేయనివ్వండి. అవేమీ లేకుండా ఊపా ఎందుకు పెడతారు? ఊపా ఎందుకు పెట్టేవారంటే పవన్ కళ్యాణ్ తిట్టాడంటావు ఏంటి? పవన్ కళ్యాణ్ తిట్టడం ఊపా పెట్టకూడదు నాయన. దేశానికి ద్రోహం చేసి రాజ్యద్రోహం చేస్తే రాజ్యాన్ని కూడదోయడానికి ప్రయత్నిస్తే మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీ అప్పుడు పెట్టాలి నువ్వు.
అసలు ఆ చట్టమే తప్పులోనైనా అంటే దాన్ని నేను పెడతానంటే సందర్భం లేకుండా పెడతాను, నీ కోపం వచ్చినప్పుడు ఊప పెట్టమని లేదు. అంచేత ఆ ఊప అతని మీద ప్రయోగించడం చాలా తప్పు, అర్జెంటుగా విత్డ్రా చేసుకోమని చెప్తున్నాం. ప్రజలందరికీ అర్థమైంది, పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది కాబట్టి ఊపా పెట్టాడు అని అందరికీ తెలిసిపోయింది. లేదు మా కార్యకర్తలు చేశారు, హిందూ దేవి దేవతలు తిట్టాడు. హిందూ దేవి దేవతలు తిప్పిట్టు కేసు పెట్టండి. హిందూ దేవి దేవతలు ఎందుకు? మొత్తం యూట్యూబ్ నిండా క్రైస్తవ దేవి దేవతల్ని, హిందూ దేవి దేవతల్ని, ఇస్లాంని అన్నింటినీ బూతులు తిట్టుకుంటూనే ఉన్నారు. తమ్నైల్స్ చేసుకుంటూ లకారాలతోటి మకారాలతో రకరకాల భాషలో తమ్నైల్స్ పెట్టుకుంటున్నారు. ఎడారి మతాలు, శిలవ మతం ఇంకేదో ఊడిపోయింది, లేకపోతే మేకులు పనిచేయలేదు, రకరకాల బూతులు సీత మీద వాళ్ళ మీద తిట్టుకుంటున్నారు. తిడితే కేసు పెట్టండి.